South India Shopping Mall, the wedding mantra. Sarikotta wedding collection, South India Shopping Mall. మ్యామ్ యాక్చువల్లీ మీ లైఫ్ని ఒక 3 పార్ట్స్గా తీసుకుంటే, ఒకటి మీ పర్సనల్ లైఫ్, 2 సినీ రంగ ప్రవేశం, 3 రాజకీయ జీవితం. ఈ మూడింటిని ఐ డ్రీమ్లో ఒక బయోగ్రఫీ లాగా కమింగ్ జనరేషన్స్ ఎప్పుడు ఆల్మోస్ట్ యూట్యూబ్లో 100 సంవత్సరాలు ఉంటుందట. సో దీని ఒక బయోగ్రఫీ లాగా తీసుకుని మీ జీవితంలో ఈ 3 ఎలిమెంట్స్లో ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ని అలా డీటెయిల్డ్గా తీసుకుందనే ఉద్దేశంతో వచ్చిన కారణం. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు నిజంగా చాలా చాలా ధన్యవాదాలు. ఒక్కసారి ఇప్పుడు దసరా నవరాత్రులు నడుస్తున్నాయి, చాలా డిఫరెంట్గా పెట్టారు బొట్టు. ఈ బొట్టుకి దసరాకి లేదు, నేను దీక్షలో ఉన్నాను. నేను ఆ పూజ చేస్తున్నాను, నేను నవరాత్రి పూజలు. సో కొన్ని పూజలు అంటే నేను డెఫినెట్గా నేను చేస్తూ ఉంటాను. సో ఇది నవరాత్రి కాబట్టి అమ్మవారికి ఆ దీక్షలో ఇంకా చేస్తున్నాను నేను. ప్రశాంతంగా ఉంటుంది మాకు, అంటే మార్నింగ్ అన్ని పూజలే ఉంటాయి కదా మాకు. గేట్ లోపలికి వస్తుంటేనే గేట్లోకి వస్తుంది ఒక ఫ్లేవర్, ఒక పువ్వుల వాసన, ఒక అగరబత్తి ధూపం. అది ఇల్లంతా మొత్తం పూజలు అగరబత్తులు అన్నీ ఉంటాయి. ఇంకా దేవుడు అంటే ఆ పూజ అంటే ఇంకా దానికి మనం టైం కేటాయిస్తూ ఉంటాం. కాకపోతే రాజకీయం మాకు ఉంటుంది, తప్పదు. సో దేవుడికి ఇవ్వాల్సిన సమయం, ఆ సమయం నేను ఇచ్చేస్తాను. మార్నింగ్ నేను ప్రశాంతంగా ఉంటుంది ముందు. ఈ అంటే పర్టికులర్గా ఆ బుట్ట అలా పెట్టడానికి కారణం ఏదైనా ఉందా అండి? ఏమో నాకు తెలీదు. దేవుని దండం పెట్టుకుంటా అలా పెట్టేస్తాను అంతే. ఇలా పెట్టాలి అలా పెట్టాలని ఏమి ఉండదు. అది ఆ పూజ చేసినంతసేపు స్వామిలో ఆ లీనమైపోతున్నట్టు ఉంటుంది. సో అది అయిన తర్వాత అమ్మవారి దీవెనతో బుట్ట అలా పెట్టేసుకుంటాను. మరి అది అంటే సుమంగళీళ్ళు ఎప్పుడు ఇలా పెట్టాలి ఒకటి ఉంటుంది లెక్క. ఇదేమో అమ్మవారిది. అది ఒక్కసారి మీ ఫ్యామిలీ గురించి, అమ్మ నాన్న. ఫ్యామిలీ గురించి చెప్పాలంటే నేను, మా మదరు, మా ఫాదరు, ఒక అన్నయ్య, నలుగురమే. కథ ఫ్యామిలీ పరంగా చూసుకుంటే చాలా పెద్ద ఫ్యామిలీ. బట్ మా మదర్కి ఫాదర్కి నేను, మా అన్నయ్య ఆయన జస్ట్ ఒక 2-3 years బ్యాక్ చనిపోయారు. సో నేను ఒక్కదానే ఉన్నాను. అండ్ ఇప్పుడు నేను, నా భర్త, అంతే, ఇద్దరమే. చిన్న ఫ్యామిలీ ఇప్పుడు. కానీ మీ గురించి తెలుసుకోవాలి ఇంటర్వ్యూ కోసం అన్నప్పుడు నాకు యూట్యూబ్లో చాలా వీడియోలు మీ నాన్నగారు అంటే మీకు చాలా ఇష్టమని, మీరు షూటింగ్ టైంలో ఉన్నప్పుడు నాన్నగారు కాలం చేశారని, దాన్ని అసలు ఆ టైంలో మీరు కళ్ళు తిరిగి పడిపోయారని కూడా కొన్ని వీడియోలో చెప్పడం జరిగింది. ఒక్కసారి నాన్నగారి గురించి తెలుసు. యాక్చువల్గా దేవాలయం షూటింగ్ చేస్తున్నాం, అమరావతి, గుంటూరు నుంచి అమరావతి. సో అక్కడ షూటింగ్ చేస్తుంటే అక్కడ ఏంటంటే ఫాదర్కి చితి పెట్టడం సీను, టి కృష్ణ గారు డైరెక్షన్, దేవాలయం, శ్రవణ్ బాబు గారిని. సో అక్కడ ఫాదర్కి చితి పెట్టడం సీన్ నేను వెళ్ళి కూతురు చితి పెడుతుంది. ఆ సమయంలో ఏంటంటే ఇక్కడ చెన్నైలో అప్పుడు మా నాన్నగారు పోవడం జరిగింది. నాకు తెలీదు, చెప్పలే, టి కృష్ణ గారు ఎవరు చెప్పలే. సరే ఈవినింగ్ షూటింగ్ అంతా అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడంటే మనకు సెల్ ఫోన్స్ ఉన్నాయి, అప్పుడంతా ల్యాండ్ లైన్, టైం పట్టేది, దొరికేది కాదు. ఐ థింక్ 6:37కి టి కృష్ణ గారికి వచ్చింది మెసేజ్, ఇలాగా ఫాదర్ పోయారనేసి. సో ఆయన ఏం చేశారంటే పోయారని చెప్పలే నాకు. నైట్ షూటింగ్ ఉండింది, డే అంతా శ్మశానంలో షూటింగు, నైట్ వచ్చి ఈ దశావతారాలు పాటలు తీస్తున్నాం. అది సో దానికి నేను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి క్లాసికల్ డ్రెస్ చేసుకుని రెడీ అయ్యి వస్తున్నాను. టి కృష్ణ గారు అన్నారు, ఇలా నాన్నగారికి బాగాలేదంట, బయలుదేరమ్మన్నారు అన్నారు. అంతే చెప్పారు. ఏమైందంటే లేదు బాగాలేదన్నారు, అంతే, టెన్షన్ అవ్వబాకమ్మా, బాగాలేదన్నారు అన్న. సరే ఆల్మోస్ట్ అన్ని ట్రైన్లు వెళ్ళిపోయినాయి. నైటు అంటే అమరావతి నుంచి గుంటూరుకు రావాలి కదా, వచ్చేటప్పటికి 11-12 అయినట్టుంది నాకు. ఇంకా 12 లాస్ట్ ఒక ట్రైన్ ఉండింది. ఆ ట్రైన్ పట్టుకుని నేను చెన్నైకి వచ్చాను. చెన్నైకి వచ్చి ఇంటికి వచ్చి చూసేటప్పటికి నాన్నగారు పడుకుని ఉన్నారు. నాకేం అర్థం కాలే, అట్లా టోటల్గా అప్సెట్ అయిపోయి మదర్ అక్కడ కూర్చున్నారు. ఆవిడ వస్తుంది, నాకేం అర్థం కావట్లే. ఎందుకంటే మా నాన్నగారు అంటే చాలా ఇష్టం నాకు నిజంగా. సో ఇంకా అలాగా ఆయన చనిపోవడం జరిగింది. అండ్ దాని తర్వాత మళ్ళీ 1 year గ్యాప్లో మా మదర్ పోయారు. అంటే ఒక దెబ్బ మీద ఇంకొక దెబ్బ. ఆ ఏజ్ చిన్నపిల్లని ఏం తెలుస్తుంది మనకి. తల్లిదండ్రులు ఉండాలని కోరుకుంటాం,
అలాంటిది నాన్నగారు ఎన్నో కళ్ళుగా అన్నారు నా కూతురు పెద్ద స్టార్ అవ్వాలి అనేసి. సో ఆ టైం అప్కమింగ్ స్టేజ్ అప్పుడంతా. ఆ సమయంలో ఆయన లేకపోవడం అన్నది పెద్ద సెట్ బ్యాక్ నాకు, నా జీవితంలో పెద్ద బ్లో నాకు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ కోలుకుంటూ మళ్ళీ ముందుకెళ్తుంటే మళ్ళీ మా మదరు ఇంకా ఇది జీవితం అనుకుని ఇంకా అన్నీ నేనే భుజాన్ని వేసుకొని దిగమింగుకొని బాధ్యత తీసుకొని ఇంకా పనే నాకు సర్వస్వం అనుకుని ముందుకెళ్ళడం జరిగింది. అలా జరిగింది మా మదర్ ఫాదర్ది. కానీ ఒక ఆడపిల్లకండి, అంటే అబ్బాయి సొసైటీలో ఏది ఉన్నా, ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఈజీగా అమ్మాయితో కంపేర్ చేస్తే ఈజీగా గెటన్ అయిపోగలుగుతాడు. కానీ ఒక అమ్మాయికి పేరెంట్స్ సపోర్టు, పేరెంట్స్ తర్వాత ఒక మంచి భర్త సపోర్ట్ లేకపోతే అంత ఈజీగా ఏ ప్రొఫెషన్లో ఉన్నా పైకి రావడం ఈజీ కాదమ్మా, చాలా టఫ్ అది. కాకపోతే నాకేంటంటే ఫస్ట్ మదర్ ఫాదర్ పోవడం వల్ల లైఫ్ విలువ, వాల్యూ, బాధ్యత అన్నీ ఆటోమేటిక్గా దేవుడు నాకు తెలిసేటట్టు చేశాడనిపిస్తుంది. సో రైట్ టైంలో ఒక ఏజ్లో మ్యారేజ్ కూడా, అది కూడా నాకు దేవుడు చేశాడన్నదే. ఎవరు లేరు కదా పెద్దలు, ఇలాగ ఈ అమ్మాయికి పెళ్లి సంబంధం చూడాలి, ఈ అబ్బాయికి పెళ్లి చేయాలి అనేది చెప్పేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు. నాకు ఉన్న తల్లిదండ్రులు ఇద్దరు పోయారు. నాకు తెలియకుండా నా లైఫ్లో నా భర్త ఆయన రావడం, కలవడం, అనుకోవడం, పెళ్లి చేసేసి ఆల్ ఆఫ్ సడన్ అన్నీ 6 to 7 monthsలో జరిగిపోయినాయి. సో రైట్ టైంలో రైట్ డెసిషన్ అంటారు చూసారా, అలాగా రైట్ టైంలో దేవుడు ఆయనే నాకు, అంటే ముక్కోడి దేవతలు పెళ్లి చేస్తారన్నట్టు ముక్కోడి దేవతలు దీవించినట్టు ఉండింది నాకు మంచి భర్త ఇచ్చి. రైట్ టైంలో ఒక సపోర్ట్ ఉండాలి అన్నది జరిగింది. సో లైఫ్ ఇదైంది. బట్ ఆడపిల్లలకి ఎప్పుడూ తల్లిదండ్రులు ఉండాలమ్మా. కొంతమందికి స్మూత్గా వెళ్తుంది, కొంతమందికి టఫ్గా ఉంటుంది. సో నాకేంటి అన్నీ దెబ్బలే కదా జీవితంలో, అన్నీ స్మూత్గా ఎప్పుడు లేదు నా లైఫ్. అన్నీ టఫ్గా దెబ్బలు తింటూ నేర్చుకుంటూ ముందుకు వెళుతూనే అనుకున్నది సాధించాను. కాబట్టి మా ఫాదర్ ఒక కోరిక నేను నెరవేర్చాను, పెద్ద స్టార్ అవ్వాలన్నది. దాని తర్వాత మా భర్త సేమ్ అదే బాధ్యత ఆయన తీసుకుని, ఆయన కూడా అక్కడితో ఆపలే. పెళ్ళైన తర్వాత ఏదో ఇంట్లో కూర్చోబెట్టడం లేదు, ఆయన కూడా ఆ బాధ్యత తీసుకుని, ఆ టాలెంట్ ఉన్నవాళ్ళు ఇంట్లో ఉండకూడదు అన్నది ఆయన ఆలోచన కూడా. సో ఆయన కూడా దాన్ని అలా కంటిన్యూ చేసి మీకు కర్తవ్యం అన్నది ఆయన ప్రొడ్యూస్ చేసి, సో ఒక హీరో ఇమేజ్ తీసుకొచ్చింది మా భర్త. అంటే తను ఓన్లీ ఒక హౌస్ వైఫ్లో లేకపోతే ఈ గ్లామరో ఇలా కాదు, ఇంకేదైనా కొత్తగా చేద్దామని పోలీస్ ఆఫీసర్ది కర్తవ్యం అన్నది ఆయన ప్రొడ్యూస్ చేశారు. ఇంకా దాని తర్వాత లేడీ అమితాబ్ ఇవన్నీ వచ్చినాయి. అండ్ ఓసే రామలం అదే పెళ్లి చేసేసుకున్న తర్వాత ఇంట్లో కూర్చుని ఉంటే కర్తవ్యం ఉండేది కాదు, ఓసే రామలం ఉండేది కాదు, ఆ హీరో ఇమేజ్ వచ్చేది కాదు. సో క్రెడిట్ ఐ థింక్ మా హస్బెండ్కి ఇవ్వాలి. నేను జనరల్గా మనకు ఉంటుంది, చాలే పెళ్లి చేసుకున్నాం సెటిల్ అయిపోదాం అనుకుంటాం, కానీ అలా అనుకోలేదు. ఇంకా అది కూడా కాదు, దాని తర్వాత మళ్ళీ పాలిటిక్స్ కూడా నా మనసులో ఉంటుంది మనకి, కాకపోతే అవన్నీ జరుగుతాయా అని ఒక డౌట్ కూడా ఉంటుంది. కానీ వెనక నేను సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తూ ఈ దారిలో వెళ్ళు, ఈ దారిలో నువ్వు చేయి, నీ డ్యూటీ నువ్వు కరెక్ట్గా చేయి, ఆటోమేటిక్గా అన్నీ సర్దుకుంటాయి, మంచి జరుగుతాయి అన్నది ఆయన చెప్పింది. ఇంకా అలాగా. కానీ ఒక విమెన్ ఏ ఇండస్ట్రీలో ఉన్నా సరే ఒక ఇమేజ్ తెచ్చుకోవడం, వాళ్ళకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. అందులో గ్లామర్ ఫీల్డ్లో, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక హీరో ఇమేజ్ అనండి, అది కమర్షియల్గా అయినా సరే లేదంటే ఒక వాల్యుబుల్ పాయింట్లో అయినా సరే, మీరు ఒక హీరో ఇమేజ్ని అప్పట్లోనే హీరోలతో సమానంగా మీరు రెమ్యునరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీ ఒక మాటకు విలువ కానీ అప్పుడు మీరు అంతా సంపాదించుకోవడం అనేది మామూలు విషయం కాదు యాజ్ ఎ విమెన్. సో అదంతా ఈజీ అండి. ఒక అమ్మాయికి ఒక హీరో ఇమేజ్ని తీసుకొచ్చి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. హీరోలు ఫైట్ చేసేది మనం చూస్తున్నప్పుడు, మేము హీరోలు పక్కన చేసేటప్పుడు కొన్ని సీన్స్లో వచ్చి హీరో ఫైట్ చేస్తుంటాడు, మనం రియాక్షన్ ఇవ్వాలి. అప్పుడు అనిపించేది అయ్యో పాపం ఇంత కష్టపడుతున్నారు, ఇంత ఎగురుతున్నారు, కొడుతున్నారు, దెబ్బలు తగులుతుంటాయి వాళ్ళు కూడా. అలాంటిది నాకు వచ్చేటప్పటికి నేను అసలు ఫస్ట్ నాకు కొంచెం టైం పట్టింది నేను అడ్జస్ట్ అవ్వడానికి. అంటే ఆ ప్యాటర్న్లోకి తీసుకురావడం, నా
ఫిజిక్ కావచ్చు, ఆ స్టైల్ కావచ్చు, ఒక మహిళలా చేసినట్టు ఉండకూడదు. అంటే ఒక హీరో ఒక రఫ్ అండ్ టఫ్ ఆ బాడీ లాంగ్వేజ్ తెచ్చుకోవాలి, దాంట్లో ఇమిడిపోవాలి. సో ఇట్ టుక్ టైం నాకు అది అడ్జస్ట్ అవ్వడానికి. అండ్ ఫస్ట్ పిక్చర్కి నా ఫైట్స్కిను సెకండ్ థర్డ్ దానికి ఇంప్రూవైజ్ చేసుకుంటూ వెళ్ళాను. సో ఇంకా దాని తర్వాత ది బెస్ట్ అన్న పేరు తెచ్చుకున్నాను నేను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎందుకు చేయలేము మనం, చేద్దాం, రిస్క్ అయినా పర్లేదు. అప్పుడు మాకు ఈ గ్రాఫిక్స్ అంత లేదు. సో ఏదన్నా కూడా ఒరిజినలే ఉండదు, డూప్ లేకుండా చేసేదాన్ని. చేద్దామని మాస్టర్లతో కన్విన్స్ చేసి ఇంకా సాహసాలే అన్నీ